హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ ఛానల్ బై పూజ. ఈరోజు ఒక టెంపుల్ చూపిస్తాను. 99 అడుగుల అభయాంజనేయ స్వామి అనమాట. సో, చూసేయండి ఎంత పెద్దగున్నాడో, ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి. సో, ఆంజనేయ స్వామి భక్తులుంటే నాకు ఈ కామెంట్‌లో తెలియజేయండి ఎలా ఉందో వీడియో. సో, ఇలా ఉంటుంది. చాలా హైట్ ఉంటుంది. లోపల కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దేవుడి దగ్గర ప్రశాంతంగా. సో, 99 అడుగు స్వామి టెంపుల్. సో, ఇది స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడు. సో, లోపలికెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి లోపలికి 10 మినిట్స్ టైం పడుతుంది. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇలా వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని హౌసెస్ ఇలాగా బాగా గ్రీనరీ ప్లేసెస్ ఉంటాయి. బాగా చెట్లు. పైన కొండపైన కనిపిస్తుంది గదా! అక్కడ అందరూ కొంచెం పేదవాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఈ ముఖద్వారం ఏంటంటే పైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కొండపైన. సో, అక్కడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. సో, ఆ వీడియో నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ కింద శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ మార్కెట్ ఉంటుందన్నమాట గుడి బయట. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, బెలూన్స్ ఇలాంటివి, ఐస్ క్రీమ్స్. సో, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. సో, అక్కడి నుంచొచ్చేసాక ఇదొక చెరువనమాట. ఇక్కడ చాలా పెద్ద చెరువుంటుంది. ఈ గుడికి బ్యాక్ సైడ్. ఇదంతా గ్రీనరీగా పైనంతా ఆకులున్నాయన్నమాట. పైన కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్. తర్వాత చూపిస్తాను. ఇదంతా గ్రీనరీ ప్లేస్. ఇక్కడ ఫిషెస్ కూడా పడతారు. చేపలు కూడా పడతారనమాట. ఇదంతా గ్రీనరీగా ఆకులన్నీ స్ప్రెడ్ అయిపోయాయి తామర ఆకులు. అక్కడ పైన కనిపిస్తున్నది నరసింహస్వామి గుడి. చాలా ఎడ్జ్‌లో ఉంది కొండపైన. సో, ఇదంతా చెరువు ఇక్కడ. ఇక్కడ బాగా లోటస్ అవి ఉంటాయి. ఎవ్రీ టైమ్ మేమొచ్చినప్పుడు తీసుకుంటుంటాం గూడా. సో, ఇప్పుడు లేవు. చూసేయండి ఎంత బావుంటదో. ఈ టెంపుల్ దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అంత హాయిగా ఉంటుందనమాట. ఇక్కడ గ్రీనరీ ఎక్కువుంటుంది. ఇట్లాగా చెరువు ఒకటి. పైన కొండపైన గుడి గూడా చాలా బావుంటది. ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట. టెంపుల్‌కి బ్యాక్ సైడ్ ఇది. ఈ టెంపుల్‌కి 4 వైపుల ద్వారాలుంటాయన్నమాట. సో, మనం ఫ్రంట్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బ్యాక్ చూసాం గదా! సో, ఆంజనేయ స్వామి ముఖద్వారం అనమాట. లోపలికెళ్ళాలి. ఇప్పుడు బ్యాక్‌కెళ్ళిపోదాం. కొండపైన గుడి అని చెప్పాను గదా! ఇందాక కార్నర్‌లో చూసాము. ఆ గుడికెళ్ళిపోదాం. ఆ గుడికి పైకి వెళ్ళాలంటే వెహికల్స్ వెళ్తాయి. అండ్ స్టెప్స్ గూడా ఉన్నాయి. అక్కడికి 5 మినిట్స్ టైం పడుతుంది. ఇక్కడ బంతిపూలున్నాయి. కోస్తున్నారు కొంతమంది. ఇది కొండపైననమాట. ఇప్పుడు మనం ఏదైతే కింద వ్యూ చూసామో అది పైకెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఈ కొండపైన నరసింహస్వామి ఉందని చెప్పాను కదా! అక్కడికొచ్చాము. ఇక్కడి నుంచి కిందకి చాలా కిందకి చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఈ కొండ చాలా హైట్‌లో ఉంది. అక్కడ మనం ఇప్పుడు చూసిన ఆ ప్లేసెస్ మొత్తం ఇంత చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ అని చెప్పాను కదా! అవి. ఆ స్టెప్స్ పై నుంచి కూడా రావచ్చు. సో, ఇదంతా పైన వ్యూ అనమాట. ఇక్కడ కొంతమంది చెట్లకు పూజలు చేశారు. ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు. సో, లోపలికి ఎలో లేదు కాబట్టి ఫోను తీయలేదు.
సో పైనుంచి అనమాట గ్రీనరీ ఎంత బాగుందో కదా వ్యూ. చూడండి ఇప్పుడు మనం చూసిన టెంపుల్ ముఖద్వారం 4 ఉన్నాయని చెప్పాను కదా, అవి బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా చెరువు, చాలా పెద్దది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇక్కడ కింద స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి చూసాం కదా 99 అడుగులు. సో అక్కడ చూసేద్దాం దేవుడు. చూడండి ఇక్కడ బాగా మొక్కులు వేసి అందరికీ ఆహ్వానం పలుకుతున్నట్టు ఎంత బాగా వేసారు ఇక్కడ భక్తులు. సో ఎంత బాగుంది.